సో మనతో పాటు చాలా మంది ఖైరతాబాద్ గణేశుడు బస్తీ వాసులు ఉన్నారు. మీరు చూడొచ్చు ఆర్తి పల్లాలు అన్నీ సిద్ధంగా చేసి ఉంచుకున్నారు. సో బడా గణేష్కి లాస్ట్ టైం ఆర్తి ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నాము అన్నటువంటి మాట చెప్తున్నారు. ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ బాగున్నారా? బాగున్నాం. బడా గణేశుడు మీ ముందటికెళ్ళే తరలి వెళ్ళిపోతూ ఉంటున్నాడమ్మా. సో ఎట్లా అనిపించింది? 11 రోజులు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి 9 రోజులు నవరాత్రులు పూజలు అవుతాయి కాబట్టి మేము కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అందుకుంటాం. అందు గురించి అనే మాకు సంతోషం. చాలా రోజులు ఉన్నందుకు భజనలు కీర్తనలు మంచిగా అవుతాయి కాబట్టి ఆర్తులు అవన్నీ ఇస్తారు కాబట్టి మేము కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి గణేశుడిని వేడుకుంటాము. ఎప్పటికీ ప్రతిసారి ఇట్లనే ఉండాలి, ఎప్పటికీ ఎల్లకాలం అందరినీ చల్లగా కాపాడాలని ఇంకేం సంతోషం. ఎందుకంటే మాకు చాలా సంతోషం. మా గణేశుడు పోతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఘనంగా పూజలు జరుగుతాయి కదా, దానివల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆర్తులు మా బ్యాండు సపోసాలు అందరు బాగా చేసుకుంటారు, చాలా సంతోషంగా చేసుకుంటారు కాబట్టి మాకు చాలా ఘనంగా అనిపిస్తుంది. మంచి సంతోషంతో ఎల్లకాలం ఇట్లనే ఉండాలి. ముత్తైదులతోటి అందరూ మంచిగా ఉండాలి, ప్రజలందరినీ చల్లగా కాపాడాలి. గణేశుడిని పెట్టిన వాళ్ళకు కూడా మంచిగా కాపాడుకొని అందరినీ దీవెనార్తులు ఇస్తాడు గణేశుడు. మీకు గుర్తున్నంత బట్టికి అమ్మ ఎన్నేళ్ళ నుంచి ఇట్లా పూజలు అందుకుంటున్నాడు? శంకరయ్య నుంచి స్టార్ట్ అయింది, తర్వాత వాళ్ళ తమ్ముడు మా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి శంకరయ్య 50 ఏళ్ళ నుంచి మా పెళ్ళి 50 ఏళ్ళ నుంచి పూజలు మీరేంటి ఇది మాది మామూలుగా బోనాలకే కదా చేస్తారు. దీనికి కూడా పసుపు కుంకుమ పువ్వులు వేసి సాకలు పోస్తాం. శంకరయ్య తర్వాత దర్శన్ తర్వాత వాళ్ళ కొడుకు చేసుకుంటూ వస్తుండు. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి కాబట్టి చాలా సంతోషంగా ఘనంగా చేసుకుంటారు. అందరు కలిసి మెలిసి చేసుకుంటారు ఖైరతాబాద్ గణేశుడిని. మేము ముగ్గురం బాగున్నది. యారాళ్ళు కలిసి అంటే గ్రేట్. 8 మంది, 5 కొడుకులు 3 బిడ్డలు. అందరం ఇక్కడనే మా సొంత ఇల్లు. చాలా ఘనంగా ధర్మేష్ ఉంటాడు ఇక్కడ, మా మరిది ధర్మేష్. అంటే ఉమ్మడి కుటుంబం? ఉమ్మడి కుటుంబం. అరే వా, మస్తున్నారు కదా ఉమ్మడి కుటుంబం. ఇంత మంచిగా కలిసి వాళ్ళు ఉన్నారా? అందరం కలిసే ఉన్నాము, అందరం కలిసే ఉంటాం. మరి ఎంత పెద్ద ఇల్లు ఉండాలా? ఇల్లు పెద్దగా ఉండాలా? ఇదే మాది, ఇదే ఇల్లు. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉంటాం. ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. మీకు కాదు, మొత్తం అసలు మొత్తం 8 మంది, 10 మంది. అందరూ చాలా మంది ఉంటారు. కొడుకులు 1 బిడ్డ. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మన్మరాళ్ళు మా యారాలు మా మన్మన్లు అందరం కలిసి చేసుకుంటాం, ఘనంగా చేసుకుంటాం. అందరు సంతోషంతో వస్తాం. ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చేస్తాం. వంటలు చేస్తే దీక్షలు తినాలి. అంతే. సో బడా గణేష్ వదిలేటప్పుడు చాలా మంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇగో ఇట్లా బడే గణేష్కి లాస్ట్గా ఒకసారి ఆరతి ఇవ్వడానికని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడే ఉంటారా? మా బాబాయ్ సందీప్ రాజ్, మా బాబాయ్. వెళ్ళేటప్పుడు ఇస్తాం. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద వినాయకుడు మీ దగ్గరనే కొలువై ఉండడం, పూజలు అందుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషాలిటీ అండ్ చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. మీకైతే రోజు దేవుడు ఇంటి ముంగట్నే ఉన్నట్టుంటాడు. అవును, ఈ 10 days ఒక సందడి లాగా ఉంటుంది. ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళా ఎప్పుడు వస్తాడు, మళ్ళా ఎప్పుడు? ఆల్మోస్ట్ జూన్ నుంచి స్టార్ట్ చేసేస్తారు వర్క్. సో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో, కొన్ని మంత్స్ గ్యాప్ అంతే. నిజంగానే ఖైరతాబాద్ వాసులకు అదృష్టమనే చెప్తూ ఉంటారు. చాలా అదృష్టం అదైతే. ఇక్కడ ఇండియాలో ప్రౌడ్ కదా ఈ వినాయకుడు. సో మేము ఇక్కడే ఉండడం, మా చేతుల మీద వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే తీర్థనని కూడా అంటారు కదా, ఏదైనా మొక్కుకుంటే తీర్థం
పవర్ఫుల్ గాడ్, తీరుతుంది, ఏది మొక్కుకున్నా తీరుతుంది. చాలా మంది మొక్కులు చెల్లించిన వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్లీ ఏం మొక్కుకుంటారు? అందరూ హ్యాపీగా ఉండాలని, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని, ఫైనాన్షియల్గా సెటిల్ కావాలని, చదువు రావాలని ఏదైనా మొక్కోవచ్చు, మన ఇష్టం. సో ఇట్లా ఆర్తి పళ్ళంతోనే సిద్ధంగా ఉన్నారు. బడా గణేష్ ఇక్కడికి రాగానే ఆర్తి ఇచ్చి, ఆయనకు తుది ఆర్తి ఇచ్చి కొంత బాధగానే మేము సాగనంపుతాము అన్నటువంటి మాట చెప్తున్నాం.